రీ నీట్ ఎగ్జామ్ ఆన్ 23rd జరగనుంది. అసలు ఇండియాలోని మొట్టమొదటిసారిగా నీట్ ఎగ్జామ్ ని రెండోసారి పెడుతున్నారు. అసలు ఇప్పుడు మనకి చాలా మందికి ఒక క్వశ్చన్ వస్తుంది. అసలు నీట్ రీ ఎగ్జామ్ అందరూ రాయాలా లేదా కొంతమంది మాత్రమే రాయాలా? అసలు నీట్ ఎగ్జామ్ గురించి రెండోసారి ఎందుకు పెడుతున్నారు అని ఇలాంటి ఎన్నో విషయాలు డీటెయిల్ గా తెలుసుకోవాలంటే ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఐఎమ్ సతీష్. ఇంకా ఆలస్యం లేకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. 1563 స్టూడెంట్స్ కి 2024 నీట్ ఎగ్జామ్ లో గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. పర్టికులర్ గా ఆ 1563 స్టూడెంట్స్ కి మాత్రమే మళ్ళీ రీ నీట్ ఎగ్జామ్ పెట్టబోతున్నారు. అందరికీ అయితే కాదు. ఈ ఒక్క పాయింట్ ని నోట్ చేసుకోండి. అసలు గ్రేస్ మార్క్స్ అంటే ఏంటి, అసలు పర్టికులర్ గా ఈ పీపుల్స్ మాత్రం ఎందుకు రెండోసారి నీట్ ఎగ్జామ్ పెడుతున్నారు అనే దాని గురించి మనం క్లారిటీగా చూద్దాము. నీట్ ఎగ్జామ్ ని కండక్ట్ చేసేది ఎవరంటే ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇది ఢిల్లీలో ఉండి ఎన్నో నేషనల్ ఎగ్జామ్స్ ని కండక్ట్ చేస్తూ ఉంటుంది. నీట్ ని కండక్ట్ చేసేది అంతా ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇండియా మొత్తంలో ఒకేసారి ఒకే టైంలో ఈ నీట్ ఎగ్జామ్ ని కండక్ట్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఎంత మనం ప్లాన్ చేసుకున్నా, ఎన్టీఏ ఎంత ప్లాన్ చేసినా కరెక్ట్ గా ఆ టైంలో ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడం చాలా కష్టం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కొంతమంది స్టూడెంట్స్ ఫేస్ చేశారు. ఎలా అంటే ఆ క్వశ్చన్ పేపర్ చినిగిపోవడము, క్వశ్చన్ పేపర్ లేట్ గా రావడము, ఆ క్వశ్చన్ పేపర్ లో ప్రాబ్లం ఉండడము, వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఒకటి, ఆన్సర్స్ ఒకటి, ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల స్టూడెంట్స్ అందరూ కొంతమంది ఏం చేశారంటే వాళ్ళకి గ్రేస్ మార్క్స్ కావాలని కోర్టులో కేసు వేశారు. ఎందుకంటే నెససరీ, ఎందుకంటే నీట్ ఎగ్జామ్ వాళ్ళు క్వశ్చన్ పేపర్ అనేది వాళ్ళ ఫాల్ట్ కాదు. లేట్ గా రావడము, చినిగిపోవడము, వాళ్ళు మళ్ళీ దాన్ని అరేంజ్ చేసి ఇవ్వడము, ఇవంతా స్టూడెంట్స్ ఫాల్ట్ కాదు. అది కండక్ట్ చేసి ఎన్డీఏ ఫాల్ట్. సో ఇందులో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల స్టూడెంట్స్ ఇలా అడగడం వల్ల ఏం చేశారంటే వాళ్ళకి గ్రేస్ మార్క్స్ అనేది ఇచ్చారు. పాపులర్ అడ్వకేట్ స్టూడెంట్స్ కి ఎక్కువ సపోర్ట్ చేస్తున్న ఒక అతను సాయి దీపక్. అసలు అతను ఏం చెప్తున్నాడంటే సుమారుగా గ్రేస్ మార్క్స్ అనేది ఒక 70 to 80 మార్క్స్ ఇచ్చుండొచ్చు అని చెప్తున్నారు. 70 to 80 మార్క్స్ ఎంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుందో నీట్ కి ప్రిపేర్ అయ్యి ప్రతి స్టూడెంట్స్ కి తెలుస్తుంది. ఎందుకంటే ఒక్క మార్క్ లో సీట్ కోల్పోయిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అలాంటిది వాళ్ళకి ఈజీగా 70 నుంచి 80 మార్కులు గ్రేస్ మార్క్స్ కింద వాళ్ళకి ఇచ్చేస్తే అసలు మిగిలిన కింద ఉండే స్టూడెంట్స్ అంతా ఎంత బాధపడతారు. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ లో క్వాలిఫై అవ్వడం చాలా కష్టము. ఇందులో క్వాలిఫై అయిన సీట్ వస్తుందా రాదా అనేది మనకి తెలియదు. ఇందులో వాళ్ళకి అంత ఈజీగా 70-80 మార్కులు ఇచ్చేస్తున్నారు. మనం ఆన్సర్ కరెక్ట్ చేస్తే మార్క్స్ వస్తాయి. అది తప్పుగా పెడితే రాంగ్ ఆన్సర్స్ మైనస్ కింద వెళ్ళిపోతుంది, మనకు వచ్చిన మార్కులు వెళ్ళిపోతుంది. ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇలా ప్రాబ్లం అయింది. సో వాళ్ళు ఏం చేయాలి, నీట్ ఎగ్జామ్ పెట్టాలి. అంతేగాని వాళ్ళకి 70 to 80 మార్క్స్ గ్రేస్ మార్క్స్ ఇచ్చేస్తే వాళ్ళ కింద ఉండే వాళ్ళకి సీట్ రాకుండా పోతుంది, పైన ఉండే వాళ్ళకి ఈజీగా సీట్ వచ్చేస్తుంది. ఇది తెలుసుకున్న పేరెంట్స్ అందరూ ఎంతో మంది సుప్రీం కోర్టుని దగ్గరికి వెళ్ళి వాళ్ళ మనల్ని తెలియజేస్తారు. ఇలా డెఫినెట్లీ నీట్ ఎగ్జామ్ పెట్టాల్సిందే, ఎందుకంటే ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ జరిగింది అని వాళ్ళు సుప్రీం కోర్టు ముందే పెట్టారు. సరే, ఈ గ్రేస్ మార్క్స్ ఇవ్వడం వల్ల 70 to 80 మార్క్స్ ఇవ్వడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి అని చాలా మంది ఆలోచించవచ్చు. మనకి నార్మల్ గా తెలిసిందే నీట్ లో మార్క్స్ రావడం ఎంత కష్టమని. ఈ ఇయర్ 2024 లో 720 అవుట్ ఆఫ్ 720 ఎంత మందికి వచ్చిందంటే సుమారు 67 మెంబర్స్ కి వచ్చింది. 67 మందికి 720/720 వచ్చిందంటే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే అసలు 720/720 రావడం అంత చిన్న విషయం కాదు. మనం ప్రీవియస్ ఇయర్ అంతా చూసుకుంటే మహా అయితే ఒకరికో ఇద్దరికో ఇలా వస్తాయి. కానీ ఇప్పుడు 67 మెంబర్స్ కి 720/720 వచ్చింది. ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 1563 స్టూడెంట్స్ ఉన్నారని మనం చెప్పాం కదా. ఎవరికైతే గ్రేస్ మార్క్స్ ఇచ్చారో వాళ్ళల్లో ఆ 67 మెంబర్స్ 40 మంది ఆ గ్రేస్ మార్క్స్ ఇచ్చిన స్టూడెంట్స్ 720/720 వచ్చింది. అసలు ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా 720/720 ఎలా తీస్తారు అని ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ పేరెంట్స్ సుప్రీం కోర్టులో రైజ్ చేస్తున్నారు. అసలు ఈ గ్రేస్ మార్క్స్ ఎక్కడ ఇచ్చారు అంటే మన ఏపీలో ఇచ్చారో తమిళనాడులో ఇచ్చారని చూసుకుంటే ఈ గ్రేస్ మార్క్స్ ఇచ్చిన స్టేట్ ఎక్కడంటే గుజరాత్, మహారాష్ట్ర, మేఘాలయ ఇలాంటి ప్లేసెస్ లో వాళ్ళు గ్రేస్ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల స్టూడెంట్స్ కి గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. సో దానికోసం సుప్రీం కోర్టు ఏం చేసిందంటే ఇలా ప్రాబ్లమ్ జరిగితే వాళ్ళకి నీట్ ఎగ్జామ్ పెట్టాలి, అంతేగాని ఇలా గ్రేస్ మార్క్స్ ఇవ్వడం తప్పు. సో ఈ 1563 స్టూడెంట్స్ కి మళ్ళీ June 23rd మళ్ళీ నీట్ ఎగ్జామ్ ఎగ్జామ్ పెట్టబోతున్నారు అని చెప్తున్నారు. అయినా ఎఫెక్ట్ అయ్యేది స్టూడెంట్స్. ఎందుకంటే మళ్ళీ 10 days లో బుక్ మొత్తం సిలబస్ ని కవర్ చేయాలంటే ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇది మాత్రమే కాకుండా తూతుకుడి, తెలంగాణ ఇలాంటి కొన్ని ప్లేసెస్ లో ఏం జరిగిందంటే వాళ్ళకి ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఒకటి, వాళ్ళు ఆన్సర్ పెడతామంటే వాళ్ళకి ఇచ్చిన ఆన్సర్ పేపర్ ఒకటి. సో ఇదొకటి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇలాంటి టైంలో ఏం చేస్తారు, సో వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఎత్తి ముందు పెడుతున్నారు. నీట్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ 2024 లో రైజ్ అయింది.
బట్ మెయిన్ గా మనం చెప్పుకునే మెయిన్ గా తెలియని విషయాన్ని ఏంటో తెలుసా, చాలా మందికి ఈ నీట్ ఎగ్జామ్ లో మెయిన్ మిస్టేక్ ఏంటో తెలుసా, వాళ్ళు నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఎన్టీఏ ప్రకారం ఆన్సర్ ఏ అయితే ఎన్సీఆర్టీ బుక్ ప్రకారం ఆన్సర్ డి అనేది ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, ఏ పెట్టినా డి పెట్టినా రెండింటినీ కరెక్ట్ చేస్తున్నారు. కానీ కొంతమంది రెండు ఆన్సర్ కరెక్ట్ గా ఉంది కదా, ఇన్ కేసు మనం దీన్ని అటెంప్ట్ చేయడం తప్పు ఏమో అనేసి ఈజీగా స్కిప్ చేసేస్తున్నారు. అలా స్కిప్ చేయడం వల్ల, జస్ట్ ఒక్క క్వశ్చన్ స్కిప్ చేయడం వల్ల వాళ్ళకి మైనస్ మార్క్ వస్తుంది. ఆ మైనస్ మార్క్ రావడం వల్ల వాళ్ళ జీవితం మొత్తం తలకిందులుగా అయిపోతుంది, వాళ్ళకి సీట్ రాకుండా పోతుంది. అసలు ఎన్టీఏ చేసే చిన్న చిన్న మిస్టేక్ వల్ల అఫెక్ట్ అయ్యేది ఎవరు, స్టూడెంట్స్ మాత్రమే. ఇందులో మనం చాలా మందికి మెయిన్ గా రైజ్ చేస్తున్న క్వశ్చన్ ఏంటంటే, స్టూడెంట్స్ అందరూ, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అందరూ మనం చూసుకుంటే స్టేట్ సిలబస్ చదువుకుంటూ వస్తారు. కానీ సడన్ గా ఎన్సీఆర్టీ సిలబస్ చదవాలి, ఇంకా ఎన్సీఆర్టీ సిలబస్ చదివితేనే మనం నీట్ ఎగ్జామ్ కొడతాము అనుకున్నప్పుడు సడన్ గా ఎన్సీఆర్టీ సిలబస్ చదవడం ఎంతో మంది స్టూడెంట్స్ కి చాలా కష్టంగా ఉంది. ఇది మాత్రమే కాకుండా ఇక్కడ మనం ఆలోచించాలి, ఇప్పుడు నీట్ ఎగ్జామ్ ఎందుకు పెడుతున్నారు అంటే, క్వాలిఫైడ్ పర్సన్స్ మాత్రమే డాక్టర్స్ అవ్వాలని నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. బట్ ఆ నీట్ ఎగ్జామ్ లోనే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఇన్ని ఫాల్స్ ఉన్నప్పుడు, వాళ్ళు ఎలా క్వాలిఫైడ్ పర్సన్స్ మాత్రమే వాళ్ళు ఆప్షన్ లో చూస్ చేసుకుంటారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు అది ఏదో నీట్ ఎగ్జామ్ పెడుతున్నారు, సో ఆల్ ఓవర్ ఇండియాకి పెట్టడం ఎందుకు? ఒకేసారి ఎంతో మంది రాస్తున్నారు, 10 లక్షల మంది, 20 లక్షల మంది రాస్తున్నారు. ఇలా రాస్తున్నప్పుడు ఒకేసారి అందరికి ఒక్క టైంలో ఎగ్జామ్ పెట్టాలంటే అది అయ్యే విషయం కాదు. సరే ఎన్టీఏ చేస్తున్నారు, అదైనా వాళ్ళు పర్ఫెక్ట్ గా చేస్తున్నారంటే లేదు, ఎందుకంటే ఎన్నో ప్రాబ్లమ్స్ రైజ్ అవుతున్నాయి. అలాంటప్పుడు ఏదో స్టేట్ బోర్డుకి చేయొచ్చు కదా, ఎంసెట్ గా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే చూసుకుంటారు కదా, వాళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్స్ ని వాళ్ళు సెలెక్ట్ చేయలేరా? అసలు ఎందుకు నీట్ ఎగ్జామ్ మాత్రం వాళ్ళు మాత్రమే క్వాలిఫైడ్ డాక్టర్స్ సెలెక్ట్ చేస్తారు? ఇన్ కేస్ మీరు క్వాలిఫైడ్ డాక్టర్స్ సెలెక్ట్ చేస్తారని మీకు నమ్ముకున్నప్పుడు నీట్ 2024 ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చింది? అసలు ఏం చేస్తున్నారు? ఈ క్వాలిటీస్ ఇవంతా మెయింటైన్ చేయకపోతే క్వాలిఫైడ్ పర్సన్స్ ని మీరు ఎలా చూస్ చేసుకుంటారు? 720/720 రావడం అంటే అంత చిన్న విషయం కాదు. ఒకరికో ఇద్దరికో వస్తేనే అది చాలా పెద్ద విషయం. ఎందుకంటే 720/720 ఒక క్వశ్చన్ కూడా తెలియకుండా 720/720 తేవడం అనేది అంత చిన్న విషయం కాదు. బికాజ్ ఎవరైనా సరే ఒక్క క్వశ్చన్ అయినా డైలమా ఉంటుంది, అదా ఇదని. సరే వచ్చింది, ఒక ఇద్దరుకో ముగ్గురుకో వస్తాయి, ఓకే. 720/720 67 మెంబర్స్ కి వచ్చింది. అందులో గ్రేస్ మార్క్స్ ఇచ్చిన 40 స్టూడెంట్స్ ఉన్నారు. ఇందువల్ల అఫెక్ట్ అయ్యేది ఎవరు? అసలు ఏం తెలియని సాధారణమైన విలేజ్ లో చదువుతున్న కొంతమంది స్టూడెంట్స్ మాత్రమే అఫెక్ట్ అవుతున్నారు. మనం డైలీ లైఫ్ లో చూస్తూనే ఉన్నాం, నీట్ ఎగ్జామ్ కి ఎంతో మంది ఎంత కష్టపడుతున్నారు, ఎన్ని లాంగ్ టర్మ్ పోతున్నారు. కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రైజ్ అయినప్పుడు, నీట్ ఎగ్జామ్ ఇంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంత కష్టపడినా ఏం ప్రయోజనం ఉంటుంది? మీరు డైలీ లైఫ్ లో చూస్తూనే ఉంటారు, మీ ఇంట్లో కానీ మీ పక్కన ఇంట్లో కానీ ఇలా నీట్ ఎగ్జామ్ కి ఎంత సఫర్ అవుతున్నారో, ఎంత కష్టపడిన ఎందుకు సీట్ రావట్లేదు అని ఎంతో మంది మీరు చూస్తూనే ఉంటారు, ఆలోచిస్తూనే ఉంటారు. కొంతమంది అయితే నీట్ ఎగ్జామ్ రాకపోతే వేరే రాంగ్ డెసిషన్ తీసుకునే వాళ్ళు కూడా చాలా మందిని చూస్తున్నాం. ఇలాంటి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి ఒక అవేర్నెస్ ని క్రియేట్ చేయండి. అసలు మన అందరూ వాయిస్ రైజ్ చేస్తేనే చేంజ్ అనేది జరుగుతుంది. సో మీ వాయిస్ ఏంటో కింద కమెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.